వాక్యం ప్రేమగల మా మీ పనులు తండ్రి, మా మంచి యేసయ్య, కరుణా సంపన్నుడ, కృపా సత్య సంపన్నుడ, సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తున్న మా గొప్ప దేవ, వాత్సల్యమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభువా, గతించిన కాలమంతులు నీ రెక్కల నెడలో మమ్మల్ని దాచి మరోసారి ఈ మంచి సమయాన్ని మిమ్మల్ని ఆరాధించుకునే కృపను మాకు ఇచ్చినట్టు వందనాలు. ఇంతవరకు ఆరాధన అంతటి మీరు తోడుగా వందనాలు. మీరు మహిమ పొందినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, కూడి వచ్చిన వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రత్యేకపరచండి. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మేము అయ్యా ఉద్ధరించబడతాం. అయ్యా, దయచేసి మీ కృప చూపండి. మా పరిస్థితులు లేని దేవుడు, మా హృదయ రహస్యం లేని దేవుడు నాయన, మా అంతరింద్రియంలో నీకు తెలుసు తండ్రి. మేమేమై ఉన్నామో మీకు మీరు ఎరిగి ఉన్నారు. అయ్యా, నీకే సకల మహిమ చెల్లిస్తున్నాం. రైతు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మా పరిస్థితి నిలిగినైనా అయ్యా మీరే మాతో ముచ్చటించవలసి మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని బాగు చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, నీ కొరకు మేము జీవించలేకపోతున్నాం. అయ్యా, నీ కొరకు ఇంకా మండలేకపోతున్నాం ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మారలేకపోయాం. మరో అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ కృప చూపండి. ఈరోజు మలుపు దినంగా మా జీవితంలో మీరు మార్చమని అడుగుతున్నాం. మా ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించండి. అయ్యా, మా ఆత్మ సంబంధమైన అనుభవాన్ని, అయ్యా మీ లోతైన అనుభవాల గురించి మీరు నడిపించండి తండ్రి. మూడు వచ్చిన వీళ్ళందరినీ కూడా మీరు దర్శించమని అడుగుతున్నాం. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ మీరు రాలవలసిన వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి నాయన. ప్రతి వారిని మీరు దర్శించండి. ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకుమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవ. మీరే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా, సత్యము గురించిన అనుభవ జ్ఞానంలో మమ్మల్ని మీరు నడిపించండి. మీ కృప చూపండి. ఈ వాక్యానికి విరోధ భావాన్ని కలిగించే ప్రతి ఆలోచనను మీరు చెరపట్టి మీకు లోపరుచుకోవాల్సింది వేడుకుంటున్నాం. అన్ని విషయాలు మీరు ఆస్వాదించండి. అనేక మంది అనారోగ్యంతో వచ్చారు నాయన, వారిని స్వస్థపరచండి తండ్రి. సమస్యల్లో ఉండి వచ్చారు, సమస్యల నుంచి విడిపించండి అయ్యా. అనేక మంది బంధకాల్లో నుండి వచ్చారు. నీ వాక్యమే సత్యమునైనా, సత్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించమని అడుగుతున్నాం. ప్రతి వారిని గురించి మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చమని అడుగుతున్నాం ఆయన. అయ్యా, మీరే మాకు బయలుపరచండి. అయ్యా, మీరే మాతో మాట్లాడండి. అయ్యా, మా యొక్క భవిష్యత్తును అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించండి. అయ్యా, మీ చిత్తానుసారమైనటువంటి సంకల్పాన్ని మేము చేయడానికి సహాయం చేయండి. అందరినీ దీవించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. మధ్యలో గ్యాప్ ఉంది. నేను ఎక్కువ వాయిస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఎందుకు మేము ముందుకు రావట్లేదు, వెనకనే ఉంటామంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యం నుంచి స్పష్టంగా ఒకరు చదివే వాళ్ళు దయచేసి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఇప్పుడు అందరు తీయలేరు, ఇంకా కొంతమందికి వెతుకుతున్నారు. అందరు తీసారా? అమ్ముడు అవుతున్నప్పుడు అందరం విందాం. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు, మళ్ళీ నెక్స్ట్ చదువుతున్నప్పుడు కాదు. ఒకసారి యేసు ప్రభు దగ్గర ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఒక ప్రశ్న వేశాడు. నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్న వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన కూడా మళ్ళీ ప్రశ్న వేశాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది అని అడిగితే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇచ్చిన సమాధానం, కరెక్ట్ సమాధానం ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ,
నీ పూర్ణ మనసుతోనో, పూర్ణ శక్తితోనో, నీ పూర్ణ వివేకముతోనో ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఆమె హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆ మాటకు నువ్వు సరిగ్గా చెప్పావు, ఇది చేస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని యేసు ప్రభు చెప్పగానే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, నా పొరుగు వాడేవాడు. ప్రశ్నలు జవాబులు మళ్ళీ ప్రశ్నలే కదా, ఎన్కౌంటర్ జరుగుతుంది ఇక్కడ. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు 24 గంటలు మందిరంలో ఉండేవాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు చట్టం ధర్మశాస్త్రమే. ఒక న్యాయవాది అనుకోవచ్చు, మనం ఒక లాయర్ అనుకోవచ్చు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రమే వారికి చట్టం. ఏ తీర్పు తీర్చాలన్నా ఈ ధర్మశాస్త్రోపదేశకుడే అక్కడ తీర్పు చెప్పే దేవుని బిడ్డలని. అయితే గమనించండి, మందిరంలోనే ఉంటున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి దేవుని ఆజ్ఞల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేకపోయాడు. గ్రహించాడో లేదో, లేకపోతే పరీక్షిస్తున్నాడో యేసేను మనకు అర్థం కావట్లేదు అక్కడ. నేను అనుకుంటాను పరీక్షిస్తుండేమో, ఎందుకంటే అంతా తెలుసు కదా ఆయనకి. ధర్మశాస్త్రోపదేశం అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. యేసు ప్రభువును పరీక్షిస్తున్నాడు. నా పొరుగు వాడెవడు? అందరూ చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? నా పొరుగువాడు ఎవడు అనే ఆ ప్రశ్నకు యేసు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానాన్ని మనం చదువుదాం. ఇంకొకటి చదవండి. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయెను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివారి ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. మర్నాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూట కూలివారికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవికేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనేను. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పి సమాధానాన్ని ఆయన నోట్లో నుంచే లాగుతున్నాడు దేవుని బిడ్డలకు. నా పొరుగువాడు ఎవడు అనే ఆ ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఒక ఉపమానం. ఆ ఉపమానం చిన్నప్పటి నుంచి వింటున్నాము. మంచి సమరయుడి కథ. ఏం కథ? చెప్పండి అందరు నోరు వినిపించట్లేదు. నాకేమో గొంతు ఖరాబ్ అయింది, మీ గొంతు బాగానే ఉంది కదా. ఎవరంటైనా మంచి సమరయుని కథ. యేసు ప్రభు చెప్పిన కథ ఇది. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమైపోతూ ఉన్నాడు. మధ్యలో అదంతా రాళ్ళతో కూడినటువంటి ప్రాంతం అన్నమాట. యెరూషలేము నుండి యెరికోకు దాదాపు 27 కిలోమీటర్లు. మైళ్ళను కన్వర్షన్ చేసుకుని కిలోమీటర్లు కన్వర్షన్ చేసుకుంటే 27 కిలోమీటర్లు వస్తుంది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళడానికి మధ్యలో రాళ్ళు పరిచినటువంటి స్థలాలు ఉన్నాయి. రాళ్లతో కూడినటువంటి రహదారులు ఉన్నాయన్నమాట. అంటే కొండ చిన్న చిన్న కొండల లాంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో మూలమరుపుల దగ్గర ఉంటారు కదా దొంగలు. ఇప్పుడు ఈ మధ్య అయితే తక్కువ, కానీ మా ఊరి దగ్గర అయితే యానం అనే స్థలంలో నా చిన్నతనంలో చాలా మందిని చంపారు. చాలా మంది దొంగలు దోచుకున్నారు. రాత్రి 8 అవుతే చాలు భయపడేవారు, అందరూ భయపడేవారు. అలాగే యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి ఒక మనిషి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మధ్యలో
దొంగల చేతిలో చిక్కాడు. ఎవరి చేతిలో చిక్కాడు? సుబ్రహ్మణ్యం. దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కితే ఎవరుకుంటారా? ఏం చేస్తారు? దొంగ దేనికోసం వస్తాడు? యోహాను సువార్త 10:10 మేమని రాయబడుతుందా? చదవండి. దొంగతనమును, రెండవది హత్యను, మూడవది నాశనమును చేయుటకు వచ్చును. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. వాక్యం చూడమన్నప్పుడు వాక్యం చూడండి. మీరు యాక్టివ్గా ఉంటే నేను త్వరగా ముగిస్తా. యాక్టివ్ ఉండలేదు ఎక్కువసేపు అవుతుంది. దొంగ వస్తే 3 పనులు చేస్తాడంట. వాడి పేరే దొంగ. పేరు తగ్గట్టుగా దొంగతనం చేస్తాడు. రెండోది హత్య చేస్తాడు. మూడోది నాశనం చేస్తాడు. ఈ దొంగల చేతిలో చిక్కిన ఈ మనిషి వస్త్రాలను దొంగిలించాడు. మొట్టమొదట ఏం దొంగిలించాడు అన్న వినాలి. ఏం దొంగిలించాడు? ఆ రోజుల్లో వస్త్రాలు దొంగిలించేవారేమేమో. ఏం వస్త్రాలు మరి? వస్త్రాలను దొంగిలించారు దొంగలు. అంతేకాదు చితగా బాధారు, ఒలిచారంట ఆయన్ని. రకరకాల వర్షన్లో బైబిల్లో మనం చదివితే రకరకాల మాటలు అక్కడ ఉపయోగించారు దేవుని బిడ్డలు. బాగా కొట్టారంట ఆయన్ని. చివరికి కొర ప్రాణంతో వదిలేశారు. ఎట్లా వదిలేశారు? జోసెఫ్ ఎట్లా వదిలేశారు? తమ్ముడు అంతగానో కొట్టాల్సిన అవసరం ఏంటి మరి? దోచుకున్నారు, బాగా ఉంది, అంతగానో కొట్టాలి మరి. కొట్టి చివరికి కొర ప్రాణంతో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలు. మనం ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకుంటే మొత్తం మీద ఆత్మీయంగా మొత్తంగా చచ్చిపోయాడు ఆ మనిషి. భౌతికంగా బతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. దొంగలు దొంగతనం చేశారు. ఆయన్ని హత్య, సగ ప్రాణం పోయింది. ఆయన్ని నాశనం చేశారు. ఆయనకున్నంతా కూడా దోచుకున్నారు. చివరికి కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొర ప్రాణంతో బాధపడుతూ కొట్టుకుంటున్నటువంటి ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దేవుని బిడ్డలారా. మొట్టమొదటి యాజకుడు వచ్చారంట. ఆ దారిలో యాజకుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? వినిపించట్లేదు నాకు. యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే ఎవరు? మందిరంలో పరిచయం చేసేవాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఉండేవాడు. లేవీయులలో పంతుల చొప్పున వాళ్ళు సంవత్సరం ఒకరంటూ చీటీలు వేసుకుని యాజక ధర్మాన్ని జరిగించేవాడు అన్నమాట. అయితే ఆ యాజకుడు ఆ దారి వెంబడి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన కూడా యెరూషలేము నుంచి వస్తున్నాడో మరి ఎరుకు నుంచి వెళ్తున్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఆ ప్రయాణంలో ఆ దారిలో ఈయన చూశాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. యాజకుడు, దేవుని సేవకుడు, దేవునికి మనుషులకు మధ్యలో ఉండే ఈ యాజకుడు ఆయన్ని చూడకుండా ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకో అతను కూడా వచ్చాడు. ఆయన లేవీయుడు. ఆయన ఒకే రకం, ఒకే జాతికి చెందిన వాళ్ళు కానీ ఆయన యాజకుడిగా యాజక ధర్మం చేస్తున్నాడు. ఈ లేవీయుడిగా, ఈ లేవీయులు ఏంటంటే ఆ రోజులలో ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో లేవీ గోత్రం అంతా కూడా ఈ గోత్రాలన్నీ ఇచ్చిన కానుకలతో బ్రతికేవారు అన్నమాట. ఇశ్రాయేలు గోత్రికులందరూ కూడా ఇస్తున్నటువంటి, దేవునికి ఇస్తున్నటువంటి సొత్తును బట్టి బతికే గోత్రమే లేవీ గోత్రం. ఈ లేవీయుడు కూడా ఆ దారి వెంబడి వస్తున్నాడు. ఆయన్ని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు దేవుడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? మొదట ఎవరు వచ్చారు? చెప్తారు కదా. రెండోది, మూడోది సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఆ దొంగల చేతిలో చిక్కి దోచుకునబడి ప్రాణంతో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి జాలిపడి అని రాయబడి ఉంది. ఏమయ్యాడంటే ఆయన జాలిపడి. ఇంగ్లీష్ బైబిల్లో మూడ్ విత్ కంపాషన్ అని రాయబడి ఉంటుంది.
కొన్నిసార్లు పేదవాళ్ళని చూస్తే కనికరించేది మనం కదిలించబడిపోతాం. కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. చిన్న చిన్న పిల్లలు బస్ స్టాండ్లో ఉండి అడుక్కుంటూ ఉంటే మన ప్రాణం తరుక్కుపోతుంది. ఈ సమరయుడు కూడా కొర ప్రాణంతో ఉన్నటువంటి ఆ మనిషిని చూసి తరుక్కుపోయాడు. ఆయన ప్రాణం తరుక్కుపోయింది. జాలిపడ్డాడు. జాలిపడి దగ్గరకు పోయి అని రాసింది. చాలా స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదవాలి. దగ్గరకు పోయి అనే మాట దగ్గర కామా ఉంది. జాలిపడి కామా ఉంది. ఆయన్ని దగ్గర తీసుకున్నాడు. ఒళ్ళోకి తీసుకుని గాయాలు తుడిచాడంట. దేంతో? నూనెయు ద్రాక్షారసమును పోసి ఆ గాయములన్నిటినీ కడిగాడంట దేవుని బిడ్డ. అంత మట్టుకే కాదు, తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడ ఎక్కించుకున్నాడు? గాడిద మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వారి ఇంటికి. అంటే అర్థమైందంటే ఈ మాట మనకు వేరే రకంగా అర్థమిస్తుంది, కానీ పూటకుల వాడు అంటే అర్థమైందంటే ఒక హోటల్లో, ఒక లాడ్జ్లో ఉంచడానికి తీసుకెళ్ళాడు అని అర్థమిస్తుంది దేవుని బిడ్డ. అయితే తనవంతగా తను చేయాల్సిన పరిచర్య అంతా ఆయనకు చేశాడు. చివరికి ఒక వ్యక్తికి, అనగా ఆ పూటకుళ్ళ వానికి డబ్బులు ఇచ్చి, ఆ రోజు కూలి డబ్బులు ఇచ్చి, ఇంక వేరే రేపే రోజు కూడా బాగా కాకపోతే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా ఇస్తానని చెప్పి ఆయనకు అప్పగించి వెళ్ళిపోయినట్టుగా యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు దేవుని బిడ్డ. ఈ ఉపమానం చెప్పిన తర్వాత మళ్ళీ యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటి? ఈ ఉపమానం విన్నావు కదా, ఈ కథ విన్నావు కదా, ఇందులో ఎవరు పొరుగువాడు అని యేసు ప్రభు అడిగాడు. ధర్మశాస్త్రోపదేశకుడి జిమ్మికులకు యేసు ప్రభు కూడా ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలతోనే ఆయనలో నుంచి జవాబులు లాగుతున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, సమరయుడు అనొచ్చు. అంటే నేను ఆలోచన ఏంటంటే, అతని మీద జాలి పడిన వాడే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి సమరయులు అంటే ఎంత అసహ్యమో, సమరయులు అంటే ఎంత తక్కువ వారో వాళ్ళ దృష్టిలో అర్థమవుతుంది మనకు. సమరయుడు అని చెప్పొచ్చు పేరని, కానీ అతని మీద జాలి పడిన వాడే అనే మాట అక్కడ చెప్తున్నాడు దేవుడు. ఎవరు జాలి పడ్డారు అంటే సమరయుడు. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. చేతులు పైకెత్తారా? హల్లెలూయా. దించండి. యెరూషలేము అంటే అది మహారాజు పట్టణం, జీవము గల దేవుడి పట్టణం. అది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు వెళ్ళారా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము నుండి ఒక మనుష్యుడు యెరికోకు ప్రయాణమై దిగిపోతున్నాడు. ప్రయాణమైపోతున్నాడు అనే కంటే దిగిపోతున్నాడు అనే మాట చాలా అర్థమిస్తుంది దేవుని బిడ్డ. ఎందుకంటారా? యెరూషలేమేమో కొండ మీద ఉన్న పట్టణం. ఎక్కడుంది? ప్రవక్తలు ఎక్కడుంటుంది యెరూషలేం? చూసేద్దామా? ఇజ్రాయేల్. యెరూషలేము కొండ మీద ఉండే పట్టణం. సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల 800 కిలోమీటర్లు. సార్, మన ఇండియాలో ఉన్నటువంటి ఊటీ 900 కిలోమీటర్ల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. అందుకోసం చల్లగా ఉంటుంది. 900 మీటర్ల ఎత్తులో ఉంది ఊటీ. నేను వెళ్ళిన వాళ్ళు తెలుసుంటారు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. యెరూషలేం కూడా సముద్ర మట్టానికి 800 కిలోమీటర్ల పైన ఉంది. కొండ మీద ఉన్న పట్టణం అది. దేవుని బిడ్డలను గమనించండి. పైన ఉన్నటువంటి యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి కిందికి దిగిపోతున్నాడు. పైన ఉన్నవాడు పైనే ఉండాలి, కానీ దిగిపోవాల్సి వచ్చింది ఆయనకి. యెరికో శాపగ్రస్తమైన పట్టణం అది. యెరికో పట్టణం శాపగ్రస్తమైనది.
యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వాక్యం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టింపబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. చాలా యెరికోను గురించి రాయబడినటువంటి వాక్యం శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఎవరైతే ఆ పట్టణాన్ని మళ్ళీ కట్టాలని పూనుకుంటారో వాడు శాపగ్రస్తుగా మార్చబడతాడంట. అయితే ఆ రోజులలో యెరూషలేములో యాజక ధర్మం జరిగించే లేవీయులైనా యాజకులైనా యెరూషలేములో అవకాశం లేకుండా అక్కడ బస చేయడానికి ఉండడానికి అవకాశం లేని పరిస్థితుల్లో యెరికోలో ఉండేవారంట. అయితే చాలా మంది యెరూషలేము నుండి యెరికో ప్రయాణంలో ఉండేవారంట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవమానం చెప్తున్నాడు. ఇక్కడ మనం కూడా ఈ రోజున యెరూషలేము అనే దేవుని సంఘంలో మనం ఉన్నాం. ఆమేన్. రెండు చేతులు ఎత్తండి. ఏ సంఘం ఇది? ఇది నూతన యెరూషలేము. మనం దేవుని సంఘంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ఆ రోజున ఆది అపోస్తలుడు కూడా మేడ గదిలో ఉన్నారు. మేడ గదిలో ఉండగా దేవుని పరిశుద్ధాత్మ వారి మీదికి అగ్ని జ్వాలల వలె నాలుకల వలె వారి మీదికి దిగొచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్తే మీకేం రావట్లేదు, ప్రతిస్పందన రావట్లేదు. యెరూషలేములో ఉన్నాం మనం. మేడ గదిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వెలిగించబడ్డారు. ఆది అపోస్తలులు ఆ రోజున దేవుని ఆత్మ చేత నింపబడి ప్రపంచమంతటా చెల్లాచెదురై ఈ రోజున క్రైస్తవం ఈ రోజున విస్తరించబడింది అంటే వారి శిష్యుల ద్వారా. దేవుని గమనించండి, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మనుషుల్లాగా నీవు కూడా యెరూషలేములో ఉండాల్సింది. మేడగది అనుభవం అనే ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఉండాల్సినటువంటి నీవు దిగిపోతున్నావా? దిగిపోతే ప్రమాదం ఉంది. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. ఆ శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి దిగిపోతున్నాడు ఈ మనిషి. నువ్వు దిగిపోవడానికి వీల్లేదు. ఒకవేళ దిగిపోవడానికి ప్రయత్నం చేస్తే దొంగల చేతిలో చిక్కే ప్రమాదం ఉంది. ఎవరి చేతిలో? కొంతమంది కిందికి మొహాలు వేసారు. ఎందుకు అర్థం కావట్లేదా? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. యెరూషలేము నుంచి దిగిపోయే పరిస్థితి మన జీవితంలో ఎదురైతే కనుక దొంగల చేతిలో చిక్కే ప్రమాదం ఉంది. దేవుడి రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ మనిషిలాగా మనం దిగిపోవడానికి వీళ్ళిద్దరు పిల్లలు. ఒకవేళ దిగిపోతే ఏం జరుగుతుంది? దొంగ ఏం చేస్తాడు? చెప్పండియా, నా గొంతు అయితే పోతుంది, మీ గొంతు పోలేదు. దొంగ ఎందుకు పట్టుకుంటాడు? మళ్ళీ దొంగతనం చేయడానికి వస్త్రాలు దొంగిలిస్తాడు. మన రక్షణ వస్త్రాలను దొంగిలిస్తాడు. మన రక్షణ వస్త్రాల్ని వాడి చేతిలో చిక్కొద్దు. చిక్కామా అంతే సంగతులు. ఇంకా ఏం చేస్తాడు వాడు? వాడి ఇష్టం తెలియదు. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతమైన అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి మనం మేడగది అనే అనుభవంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? మన దీపాలు వెలుగుతూ ఉన్నాయి. మనం వెలిగించబడ్డాం, ఆత్మ చేత నింపబడ్డాం. ఒకసారి వెలిగింపబడి మళ్ళీ తప్పిపోతే కనుక ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా, దిగిపోతే దొంగల చేతిలో చిక్కుతాం. దొంగలు మనం దోచుకుంటారు. ఏం చేస్తారు? ఇంకా హత్య చేస్తారు. ఎలా హత్య చేస్తారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నిత్యము నిర్వాహం చేయించును, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనడు లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ
సాతాను మనల్ని కొడుతున్నటువంటి దెబ్బల గురించి రాయబడింది దేవుని పిల్లలు. దొంగల చేతిలో చిక్కితే మన వస్త్రాలను దోచుకుంటారు, మన రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు సాతానుగాడు. రెండవదిగా మనల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దెబ్బలు కొడతాడు. ఎక్కడ దెబ్బలు కొడతాడో తెలీదు. ఇక్కడ రాయబడింది ఆ దెబ్బల గురించి. ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. మొదటి నుంచి అవుదాం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు మంచి సమయుడు ఏం చేశాడు? మంచి సమయుడు ఏం చేశాడు? ఆ మనిషి యొక్క గాయాల్ని కట్టాడు. ఈరోజు సాతానుడు చేస్తున్నటువంటి గాయాల్ని మంచి సమరుడైన యేసుక్రీస్తు కడుతున్నాడు. దేవుడు మన జీవితంలో ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి గల దేవుడుగా మనకున్నాడు. దేవుడు ఒక మంచి పాట నేను పాడాలని అనుకున్నాను, నాకు గుర్తుపోయింది. మీకు వస్తే పాడొచ్చు. ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, పాట పాడుతుంది దేవుడు. నా మంచి సమరయుడా, మీరును మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు.
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికులను అబద్ధములకు జనకుడనై ఉన్నాడు. శాంతం. ఇక్కడ సాతాను గురించినటువంటి సమాచారాన్ని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. సాతాను చేతిలో చిక్కితే మనల్ని హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు వాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేడగది యెరూషలేము అనే అనుభవం మనకు ఉండాలి. ఆమెను హల్లెలూయా. కిందికి దిగిపోకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు, ఈ లోకపు ఇచ్చల వైపు చూడకూడదని ప్రభు ఈ ఉపమానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరి జీవితంలో యేసయ్య మంచి సమరయుడిగా ఉన్నాడు. దేవుని మన గాయాలన్నీ కడుతున్నాడు ఆయన, మన కన్నీళ్లు తుడిచేవాడు ఆయన, నీ సమస్యలన్నిటినీ కూడా తీర్చేవాడు ఆయన. నీకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ఆయన జాలి గల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడి మీద మంచి సమరయుడు జాలి పడ్డట్టుగా ఈ రోజున మనందరి మీద జాలి పడుతున్నాడు ఆయన. ధర్మశాస్త్రం చేయలేనిది, యాజకుడు చేయలేనిది యేసయ్య చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య మనకున్నాడు. కొత్త నిబంధన సంఘం మనకు ఉంది. ఆ రోజున ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా మనం రక్షించబడలేమని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు తప్పకుండా అది ఇస్తాడు. ఆ మనిషి దొంగల చేతిలో చిక్కి పోగొట్టుకున్నంతా కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అలాంటి అర్థం ఇస్తుంది ఆ ఉపమానం. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మంచి సమరయుడి కథలో యేసయ్య మనకు కనబడుతున్నాడు. ఆయన ప్రేమ అందులో పరిమళిస్తుంది. దేవుని బిడ్డలారా, చెప్పుగానే చెప్తున్నాడు, ధర్మశాస్త్రం చేయలేనిది నేను చేశాను అని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు ఆలోచన చేయి, నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. సాతానుడనే దొంగ నీ జీవితంలో డబ్బును దోచుకున్నాడేమో, నీ సమయాన్ని దోచుకున్నాడేమో, నీ ఆరోగ్యాన్ని దోచుకున్నాడేమో. ఏది దోచుకున్నా దాని అంతటినీ కూడా మళ్ళీ తిరిగి ఆయన ఇవ్వగలిగిన వాడు ఆయన. నీకు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన గాడిద మీద ఎక్కించుకున్నాడు మంచి సమరయుడు. సాధారణంగా యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. యూదులు సమరయులను తక్కువ వాళ్ళుగా చూస్తారు. అందుకోసమే సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభు నీళ్ళు అడిగితే, మీరు ఎక్కువ వారు మేము తక్కువ వారము, నువ్వు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావా అని అడిగింది ఆమె. సమరయులు అంటే చిన్న చూపు చూస్తారు యూదులు. అందుకేనేమో యాజకుడు లేవి పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడు ఆ మనిషిని పట్టించుకున్నట్టుగా ఈ రోజున మామెవరు దేవుని బిడ్డలారా, దూరస్తులం ఆయనకి, అన్యజనులము, విగ్రహాలను మొక్కిన వారము, మన కుటుంబాలు ఏ పాటివి, మన బ్రతుకులు ఏ పాటివి దేవుని బిడ్డలారా. ఈరోజు మనందరికీ సిలువ రక్తము చేత సంధి చేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వారిగా మనల్ని మార్చాడు దేవుడు. ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు. ఈ రోజున మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరంలో రక్తంలో పాలు పంచుకొని పోతున్నాం. కాబట్టి మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు, మనల్ని మనం పరీక్షించుకుందాం, మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఇంకెక్కడ ఆయన ఆయాస పెడుతున్నామో, ఇంకెక్కడ ఆయన దుఃఖ పెడుతున్నామో, ఇంకా ఎవరితోనైనా సమాధానం లేకుండా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, కొద్దిసేపట్లో ఆయన శరీరంలోనికి, ఆయన రక్తంలోనికి పాలు పంచుకొని పోతున్నాము. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, మంచి సమరయుడిగా యేసయ్య మనకున్నాడు. నీ పరిస్థితి ఏదైనా ఆయన బాగు చేయగలిగినవాడు. నీ అనారోగ్యాన్ని బాగు చేయగలిగినవాడు, నీ అప్పులన్నీ తీర్చగలిగిన వాడు ఆయన. ఆమె నేను చెప్తున్నాను, అన్ని బాగున్నాయి మాకెందుకంట, అన్ని బాగున్నాయి మాకెందుకంట. నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు. మాటలు ఇటువంటి మాటలు చెప్తే ఉద్యోగం వస్తుంది. మనకు ఆత్మ సంబంధంగా మనం దీవించబడితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనం వెంబడి వస్తాయి. డబ్బు వెంబడి మనం వెళ్ళడం కాదు, అది మనం వెంబడి రావాలి.
అర్థమవుతుందా మీకు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకున్నాం. దేవుళ్ళ నీ పక్కన వారిని మర్చిపో. బైబిల్ అనే అర్థం నీ ముందుంది. నువ్వేం చేసావో దేవుడు నీతో మాట్లాడతాడు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నీ మనస్సాక్షి చెబుతుంది నువ్వు ఎటువంటి వాడవని. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకున్నాం. పరీక్ష అనేది చాలా మంచిది మన జీవితాలకు. ఆమె హల్లెలూయా. ఉదయాన్నే లేచి స్నానం చేస్తాం. స్నానం చేసి దిద్దుకొని అర్థం చూడకుండా ఎవరైనా వెళ్తారు బయటికి? వీరైనా వెళ్తాం? దూసుకుంటామని ఇంకోనా? అర్థం లాంటి దేవుని వాక్యం. ఆమె హల్లెలూయా. చూసుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది. అర్థంలో మనం ఎట్లున్నామో అలా అనిపిస్తుంది. ఎక్కడ పింపులు ఉంటే ఏమున్నా కూడా, కచరా ఉన్నా కూడా కనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చదివితే, దేవుని వాక్యము వెలుగులో మన జీవితాన్ని చూసుకుంటే మన బ్రతుకు నాకు అర్థమవుతుంది. దేవుని ఈరోజు నా ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన శరీరంలో మనందరి కొరకు ఆయన మాంసము ముద్దగా మార్చబడ్డాడు. మన పాపమే ఆయన్ని శిక్షించింది. నా పాపమే ఆయన్ని సిలువ వేసింది. నీ పాపమే బల్లెముగా తయారై ఆయన ప్రజలో పడిచింది. నా పాపమే ముళ్ళ కిరీటంగా తయారై ఆయన తల మీద గుచ్చబడింది. అటువంటి పాపాన్ని మళ్ళీ మన జీవితంలో మనం ఉంచుకుంటున్నామేమో, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆయన ఆశపెడుతున్నామేమో ఒకసారి ఆలోచించి. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మంచి సమరయుడిగా ఆయన మనకున్నాడు. గొప్ప కాపరిగా ఆయన మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టిన కాపరిగా ఆయన మనకున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందరం మోకాల మీద ఉందాం. అందరం మోకాల మీద మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు పరీక్షలు ఉంటేనే పై తరగతికి వెళ్ళినట్టుగా ఈ రోజున నిన్ను నువ్వు పరీక్షించుకొని నీ జీవితాన్ని బాగు చేసుకుంటే నీ ఆత్మ సంబంధమైన జీవితం అభివృద్ధి పొందుతుంది. అందరూ కూడా మోకాల మీద ఉండి ప్రభుని అడుగుదాం. అయ్యా నన్ను క్షమించండి, నన్ను ప్రత్యేకపరచండి. నిన్ను నీవు పరీక్షించుకోకుండా, నిన్ను నీవు పరిశీలించుకోకుండా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పుంజుకోకూడదు. ఇంకా ఎవరికైనా సమాధానంగా లేవేమో సమాధానపడు. బలిపీఠం దగ్గరికి బలి అర్పించడానికి వెళ్ళడానికి వీల్లేదు సమాధానం లేకపోతే. ఈ రోజున పళ్ళలో చేయబడడానికి వీల్లేదు సమాధానం లేకపోతే. ఆయన పాదాలు పట్టుకో. ఈరోజు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో అర్థమనే దేవుని వాక్యం నీ ముందు ఉంది. దొంగనే సాతాను చేతిలో చిక్కావా? నీ రక్షణ వస్త్రాన్ని ఆయన దోచుకుంటున్నాడు. సాతాను దోచుకుంటున్నాడు. నీ డబ్బును దోచుకుంటున్నాడు. నీ ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు. నిన్ను హత్య చేయడానికి ఎన్నో గాయాలు, అవన్నీ కట్టడానికి మంచి సమరుడిగా యేసు మన మధ్యలో ఉన్నాడు. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయాలి. ఈ సమయం కొద్ది మళ్ళీ రాకపోవచ్చు. రేపటికి రూపం లేదు. వాయిదా వేయద్దు నీ మారు మనసును. మారు మనసు అనేది ఒక రోజుతో పోయేది కాదు. నేను బిడ్డలారా, ప్రతిరోజు నీ జీవితం మారుతూ ఉండాలి. నూతన హృదయంగా మార్చబడాలి. నూతన మనస్సు నీలోనికి రావాలి. రిన్యూ కావాలి. అన్ని రిన్యూ చేస్తున్నావు. నీ ఆత్మీయ జీవితాన్ని రిన్యూ చేసుకుంటున్నావా? ఒక్కొక్కేకవే ఆయన దగ్గర, అయ్యా నన్ను క్షమించండి. అందరూ నోరు తెరిచి యేసయ్యా నన్ను క్షమించండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి ప్రభువా. నా కొరకు మాంసం మొత్తమయ్యావయ్యా. నీ రక్తం అంతా కాల్చబడింది. నాకు జీవాహారంగా మార్చబడని మాంసం మొత్తమయ్యావయ్యా. రొట్టె ముక్కగా నాలోనికి వస్తున్నావు జీవమా. యేసయ్యా నన్ను క్షమించండి నాయన. నన్ను ప్రత్యేకపరచుకోక. ఎవరు నిర్లక్ష్యం చేయదన్నా? అందరూ ప్రార్థన చేద్దాం. రేపేం సంభవిస్తుందో తెలియదు. ఒక్క చిన్న మాట చెప్పు, యేసయ్యా నన్ను క్షమించు ప్రభు. ఒక చిన్న మాట చెప్పు, యేసయ్యా నన్ను క్షమించు నాయన. హృదయములో రేగే
కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా, హృదయములో రేగే గాయాలన్నిటినీ కట్టిన సమరయుడా, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, కళ్ళల్లో కదలాడే కన్నీళ్ళన్నిటినీ తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, కళ్ళల్లో కదలాడే కన్నీళ్ళన్నిటినీ తుడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, అలసిన మనసుతో చెలిమితో చేసి ఓదార్చే నేస్తమా, ఆదరించి నేస్తమా, అలసిన మనసుతో చెలిమితో చేసి ఓదార్చే నేస్తమా, నా మంచి నేస్తమా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, అయ్యా నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, నా మంచి సమరయుడా. ఒంటరిగా ఉంది, ఏడుస్తున్న ఏడుపు ఆయనకు తెలుస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నావో ఆయన ఎదిగి ఉన్నాడు. ఈ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు ఆయన, నీ కన్నీళ్లు తుడుస్తాడు ఆయన. ఎంతో ప్రేమ నీ మీద ఆయనకి, ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఆయన శరీరంలోనికి, ఆయన రక్తంలోనికి పాలు పంచుకోబోతున్నాడు. ఇదిగో ఆయన జీవం మనలోనికి రావాలి. ఆయన జీవాహారం అని ఆయనే చెప్పాడు. ఇదిగో నేనే జీవాహారం. జీవాహారమైన ఆయన శరీరం రొట్టె ముక్కగా ఈ రోజున నీ నోట్లోకి రాబోతుంది. ఆయన రక్తం నువ్వు సేవించబోతున్నావు.
అది సాదృశ్య రూపకమైందే కానీ ఈ రోజున అనుభవపూర్వకంగా నీ జీవితంలో జరగాల్సిన కార్యక్రమం. ప్రభా నన్ను ప్రత్యేకపరచండి, నీ పునరుత్థాన అనుభవం నాకు కావాలి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నేను పెట్టాను, చాలా శ్రేష్టమైన సమయం ఇది. ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనందరం కూడా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన శరీరంలోకి, ఆయన రక్తంలోకి పాల్పంచుకుందాం. నేను పెట్టాను. అందరూ అలాగే కళ్ళు మూసుకుని ఉండి నేను చదువుతున్న వాక్యాన్ని అందరూ కూడా జాగ్రత్తగా విని మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం పరిశీలించుకున్నాం. దైవజనులు ముందుకు వస్తే వాళ్ళ కార్యక్రమంలోకి వెళ్ళాలి. రొట్టె కొరకు రొట్టెను తీసుకుని అలా చేతిలో పట్టుకొని దైవజనులు దానియాన గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ద్రాక్షరసం కొరకు సోలమన్ గారు, దైవసేవకుడు సోలమన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు రాజా, ఈ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ప్రభువా, శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుత్థానానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు శిలువలో మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి శిలువలో వేలాడుతుండగా మలమల మాడేటటువంటి ఎండలో మీ శరీరం ఏ విధంగా నలుగుట్టబడ్డ నీ శరీరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందుకే ప్రభా, మీ శరీరమును ప్రభా మీరు రొట్టెగా సాదృశ్యంగా ప్రభా మీ శిష్యులకు ఇచ్చారు. కానీ నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క రొట్టెను మీరు పవిత్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రొట్టెను ప్రభా మీ శరీరం అని మేమందరం కూడా ఘనముగా ఎంచి మమ్మల్ని మేము శుచిపరచుకొని పరిశుద్ధంతో ప్రభా మీ శరీరంలో పాలు పొందేటటువంటి భాగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. రొట్టెను మీ శరీరంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచింది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా రక్తము, రాత్రిలోకి వచ్చి జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని ప్రభా. మాకు ఆ ప్రభావ మీరు అప్పగింపబడిన రాత్రి ప్రభావ తండ్రి, మీ బిడ్డలని మాకు అప్పగించి ఉన్నావు నాయన తండ్రి. అయా మీరు అక్కడ పర్యంతరము తండ్రి ప్రభా, అయా తండ్రి మీ మాటలను ప్రచురించే బిడ్డలాగా మేము ఉండటానికి నాయన మీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క త్వరలో తండ్రి ఏ బిడ్డలు ఏ విధంగా పాలు పొందుకున్నారో మీకు తెలిసినటువంటి దేవుడు నాయన, హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు కనుక మమ్మల్ని మేము పరిశీలించుకుని వాళ్ళలో పాలు పొందుకునే కృప చేరువచ్చిన బిడ్డలందరికీ మాకు కూడా దయచేస్తారని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి.